హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపికా రివ్యూస్. లక్ష్మీ నివాసం అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. తులసి హాస్పిటల్ నుంచి ఆటోలో ఇంటికి వస్తూ ఉంటే బసవరాజు, సూపర్నిక, భార్గవ్ మాట్లాడుకుంటూ ఉంటారు. తులసి వాళ్ళని చూసి అన్న అన్న ఆటో ఆఫ్ చేయి అని చెప్పి అంటూ ఉంటుంది. ఇంకా తులసి ఆటో దిగి బసవరాజు వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారా అని చెప్పి వింటూ ఉంటుంది. నేను ఎమ్మెల్యే అయిన మరుక్షణమే తల్లిని ఇంటి నుంచి బయటకు గెంటేస్తాను, పిల్లని మీకు అప్పజెప్తాను, అలా అని మీకు మాటిస్తున్నాను అని బసవరాజు సూపర్నిక వాళ్ళతో చెప్తూ ఉంటాడు. అయితే డీల్ ఓకే, మీరు గెలవటానికి మేము పెట్టుబడి పెడతాము అని చెప్పి సూపర్నిక బసవరాజుతో చెప్తూ ఉంటుంది. ఈ మాటలను తులసి దూరం నుంచి వింటూ ఉంటుంది. మావయ్య మారిపోయారనుకున్నాను, మారిపోయినట్టు నటిస్తున్నారా అని చెప్పి తులసి మనసులో అనుకుంటూ ఉంటుంది. ఈ విషయం గురించి ఆయనతో మాట్లాడాలి అని తులసి మనసులో అనుకొని అన్న ఆటో పోనివ్వు అని చెప్పి చెప్తూ ఉంటుంది. ఇక తులసి ఇంటికి వెళ్ళగానే విశాలాక్షి ఎదురు వచ్చి అమ్మ తులసి, మీ అమ్మకి ఎలా ఉంది అని చెప్పి అడుగుతూ ఉంటుంది. బాగానే ఉందత్తయ్య అని చెప్పి తులసి చెప్తూ ఉంటుంది. అప్పుడే తులసి ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది. తులసి ఫోన్ లిఫ్ట్ చేసి నానా అని చెప్పి అంటూ ఉంటే, అమ్మ తులసి, మీ అమ్మ కళ్ళు తెరిచిందమ్మా, డాక్టర్ కూడా ప్రమాదం ఏం లేదని చెప్పారమ్మా అని చెప్పి చెప్తూ ఉంటాడు. చాలా మంచి శుభవార్త చెప్పారు నాన్న అని చెప్పి తులసి అంటుంది. ఇక అప్పుడే సిద్ధు ఇంటికి వస్తూ ఉంటాడు. సరే నాన్న, అమ్మను జాగ్రత్తగా చూసుకోండి, రేపు నేనే వచ్చి మిమ్మల్ని కలుస్తాను అని తులసి అంటూ ఉంటే, సరే అమ్మా అని చెప్పి శ్రీనివాసరావు చెప్తూ ఉంటాడు. ఇక మరోవైపు సిద్ధు ఇంటికి రాగానే, ఏమండి అమ్మ కోలుకుందంటండి అని తులసి సిద్ధుకి చెప్తూ ఉంటుంది. రిపోర్ట్స్ కూడా నార్మల్గానే ఉన్నాయంట తులసి, కంగారు పడాల్సిన అవసరం ఏం లేదని చెప్పి నాకు తెలిసిన డాక్టర్లు చెప్పారు అని చెప్పి సిద్ధు చెప్తూ ఉంటాడు. అమ్మ తులసి, ఫ్రెష్ అయ్యిరా, ఎప్పుడనగా తిన్నావో ఏంటో, కాస్త తిందు గాని అని చెప్పి విశాలాక్షి అంటూ ఉంటే, సరే అత్తయ్య అని చెప్పి తులసి అంటుంది. ఏమండి మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి, ఇలా రండి అని తులసి సిద్ధుని తీసుకొని రూమ్లోకి వెళ్తుంది. ఏంటి తులసి, ఏం ముఖ్యమైన విషయం మాట్లాడాలి అని సిద్ధు అడుగుతూ ఉంటాడు. ఏమండి నేను ఎమ్మెల్యే టికెట్ వద్దనుకున్నాను కదా అని తులసి అంటూ ఉంటే, అవును తులసి, నువ్వు ఎమ్మెల్యే టికెట్ వద్దనుకోవడం వల్లే కదా ఇంట్లో వాళ్ళందరూ కూడా నిన్ను ప్రేమగా చూసుకుంటున్నారు అని చెప్పి సిద్ధు అంటూ ఉంటాడు. ఆ ఎమ్మెల్యే టికెట్ మీరు తీసుకోండి అని చెప్పి తులసి అంటుంది. ఏం మాట్లాడుతున్నావు తులసి, నాన్న ఆ ఎమ్మెల్యే టికెట్ దక్కించుకోవాలనుకుంటున్నారు కదా, ఎమ్మెల్యేగా పోటీ చేసి నాన్న గెలవాలనుకుంటున్నారు కదా అని చెప్పి సిద్ధు అంటాడు. అది కాదండి, మామయ్య గెలిస్తే జరిగే పరిణామాలేంటో నాకు తెలుసు అని చెప్పి తులసి అంటుంది. నా తండ్రి గెలిస్తే నా తండ్రి గెలుపు చూడాలని నాకు కూడా ఉంది తులసి అని చెప్పి సిద్ధు అంటూ ఉంటే, అది కాదండి, మామయ్య గెలవటం వల్ల ఎవరికీ కూడా మంచి జరగదండి, అన్యాయమే ఎక్కువ జరుగుతుంది అని తులసి అంటూ ఉంటే, తులసి నువ్వు ఇంకా మా నాన్నని నమ్మట్లేదా, మా నాన్న మారిపోయారు తులసి అని చెప్పి సిద్ధు అంటూ ఉంటాడు. ఉదయం నువ్వే చూసావు కదా, నాన్న నిన్ను కోడలిగా, ఖుషిని మనవరాలిగా అంగీకరించారు అని చెప్పి సిద్ధు అంటూ ఉంటే, అవి పైకి మాట్లాడే మాటలేనండి, ఆయన మనసులో ఏముందో మీకు తెలీదు అని చెప్పి తులసి మనసులో అనుకుంటూ ఉంటుంది. ప్లీజ్ అండి, నేను చెప్పింది వినండి అని చెప్పి తులసి అంటూ ఉంటే, ప్లీజ్ తులసి, ఇప్పుడే ఇల్లు ప్రశాంతంగా ఉంది, లేనిపోని గొడవలు వద్దు అని చెప్పి సిద్ధు అంటాడు. ఈయనకు ఎలా చెప్తే వింటారు, మావయ్య గురించి నిజాలు చెప్పినా కూడా ఈయన వినిపించుకోరు అని చెప్పి తులసి మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక మరోవైపు పోలీసులు జయనందన్ని తీసుకొని పోలీస్ స్టేషన్కు వెళ్తారు. ఎస్ఐ గారు, నా గురించి మీకు తెలీదు, అందుకే మీరు నన్ను అరెస్ట్ చేశారు, నన్ను వదిలిపెట్టండి ఎస్ఐ గారు అని చెప్పి జయనందన్ అంటూ ఉంటాడు. నీ వెనక ఎలాంటి బ్యాక్గ్రౌండ్ ఉన్నా సరే, నీ పైన మర్డర్ కేసు ఉంది, అలాంటప్పుడు నేను ఎలా వదిలిపెడతాము, ఏ కానిస్టేబుల్స్ ఏం చూస్తున్నారయ్యా, ఈయన్ని తీసుకెళ్లి సెల్లో వేయండి అని ఎస్ఐ చెప్తూ ఉంటే, ఇక కానిస్టేబుల్స్ జయనందన్ని లాక్కొని వెళ్ళి సెల్లో వేస్తూ ఉంటారు. ఒరే సంతోష్, నన్నే పోలీస్ స్టేషన్లో పెట్టించావు కదా, నిన్ను వదిలిపెట్టను అని చెప్పి జయనందన్ మనసులో అనుకుంటూ ఉంటాడు. ఇక మరోవైపు బసవరాజు ఇంటికి సీఎం సూర్యప్రకాష్ వస్తూ ఉంటాడు. సూర్యప్రకాష్ని చూసిన బసవరాజు ఎదురు వెళ్ళి, నమస్కారం సార్, మీరు మా ఇంటికి రావటం ఒక కలలో ఉంది అని చెప్పి బసవరాజు చెప్తూ ఉంటాడు. మీ కోడలు తులసికి ఎమ్మెల్యే టికెట్ హైకమాండ్ కన్ఫర్మ్ చేస్తే మీ కోడలు తులసి ఎమ్మెల్యే టికెట్ వద్దని చెప్పి మీడియా ముందు చెప్పింది కదా, ఆ విషయం గురించే మాట్లాడదామని వచ్చాను బసవరాజు గారు అని చెప్పి సీఎం సూర్యప్రకాష్ చెప్తూ ఉంటాడు. రండి సార్, లోపలికి రండి, ఇలా కూర్చోండి అని బసవరాజు సీఎంకి మర్యాదలు చేస్తూ ఉంటాడు. విశాలాక్షి, సీఎం గారు వచ్చారు, జ్యూస్ పంపించు అని బసవరాజు చెప్తూ ఉంటే, ఇక విశాలాక్షి పని మనిషికిచ్చి జ్యూస్ పంపిస్తుంది. ఇంతకీ మీ కోడలు తులసి ఎక్కడా అని చెప్పి సీఎం సూర్యప్రకాష్ అడుగుతూ ఉంటాడు. అమ్మ తులసి, సిద్ధు, నీలిమ, అందరూ ఇలా రండి అని బసవరాజు పిలుస్తూ ఉంటాడు. అందరూ కూడా హాల్లోకి వస్తారు. తను నా భార్య విశాలాక్షి అండి, ఈ అమ్మాయే నా కోడలు తులసి,
పక్కనున్నది నా కొడుకు సిద్ధు అని బసవరాజు సీఎం సూర్యప్రకాష్కి పరిచయం చేస్తూ ఉంటాడు. నమస్కారం అండి అని తులసి అంటూ ఉంటుంది. అమ్మ తులసి, ఎమ్మెల్యే టికెట్ కోసం జనాలు కొట్టుకుంటారు, కానీ నీకు ఎమ్మెల్యే టికెట్ హైకమాండ్ కన్ఫర్మ్ చేస్తే నువ్వు మాత్రం ఎందుకు వద్దనుకుంటున్నావు అని చెప్పి సీఎం అడుగుతూ ఉంటాడు. నాకు రాజకీయం గురించి అంత అనుభవం లేదు, అందుకనే నేను ఎమ్మెల్యేగా పోటీ చేయాలనుకోవట్లేదు సీఎం గారు అని చెప్పి తులసి అంటూ ఉంటుంది. మీ ఇంట్లో ఎమ్మెల్యే టికెట్ ఎవరికి ఇవ్వాలో అర్థం కావట్లేదమ్మా, అందుకే మీ ఇంట్లో ఎవరికి ఎమ్మెల్యే అర్హత ఉందో పరీక్షించి ఎమ్మెల్యే టికెట్ కన్ఫర్మ్ చేసి వెళ్దామని వచ్చాను అని చెప్పి సీఎం చెప్తూ ఉంటాడు. థ్యాంక్ యూ సార్, మా ఇంటికి వచ్చినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది అని బసవరాజు చెప్తూ ఉంటాడు. ఇక అప్పుడే పని మనిషి జ్యూస్ తీసుకొచ్చి సీఎం సూర్యప్రకాష్కి ఇస్తూ ఉంటే సీఎం సూర్యప్రకాష్ గ్లాస్ పట్టుకోకపోవడంతో గ్లాస్ కింద పడిపోతుంది. దాంతో సీఎం మీద జ్యూస్ పడుతుంది. బసవరాజు కోపంగా పని మనిషి చెంపపై లాగిపెట్టి ఒక్కటిస్తాడు. అది చూసిన సీఎం సూర్యప్రకాష్, బసవరాజు గారు ఎందుకండి అంత కోపం, చూసుకోకే కదా చేయి జారి పడిపోయింది అని చెప్పి అంటూ ఉంటాడు. అది కాదు సార్, ఇంటికి పెద్దవాళ్ళు వచ్చినప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండాలి కదా అని బసవరాజు అంటూ ఉంటాడు. ఏమయ్యా బసవరాజు, నేను డబ్బుకు విలువివ్వను, మానవత్వానికి మాత్రమే విలువిస్తాను, నువ్వు మానవత్వం లేకుండా ప్రవర్తిస్తున్నావు అని చెప్పి సీఎం సూర్యప్రకాష్ అంటూ ఉంటాడు. ఇక దాంతో బసవరాజు టెన్షన్ పడుతూ ఉంటాడు. కింద పడిపోయిన పని మనిషిని లెమ్మ, లేచి లోపలికి వెళ్ళు అని విశాలాక్షి చెప్తూ ఉంటుంది. సీఎం గారు, మీకు కావలసిన ఎమ్మెల్యే క్వాలిటీస్ అన్నీ కూడా మా అత్తయ్యలో మీకు కనిపిస్తున్నట్టున్నాయి, మీకు కావలసిన ఎమ్మెల్యే దొరికినట్టుంది అని చెప్పి తులసి మెల్లగా అంటూ ఉంటుంది. బసవరాజు గారు, మీ ఇంటికి వచ్చి మీ ఇంట్లో ఎవరికి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలో కన్ఫర్మ్ చేద్దాం అనుకున్నాను. ఎమ్మెల్యే టికెట్ మీకే వస్తుంది అనుకున్నాను, కానీ మీకు అలాంటి అర్హత లేదని అర్థమైంది. నేను మీ ఇంట్లో ఎవరికి ఎమ్మెల్యే టికెట్ కన్ఫర్మ్ చేస్తున్నానంటే అని చెప్పి సీఎం సూర్యప్రకాష్ ఎమ్మెల్యే కండువను విశాలాక్షి మెడలో కప్పుతాడు. ఇక దాంతో బసవరాజు షాకింగ్గా చూస్తూ ఉంటాడు. తను నా భార్య సీఎం గారు, తనకు ఇంటి పనులు తప్ప పెద్దగా బయట అవగాహన ఏమీ లేదు, తనకి మీరు ఎమ్మెల్యే టికెట్ ఇస్తే ఏం ఉపయోగం ఉంటుంది అని చెప్పి బసవరాజు అంటూ ఉంటాడు. అవును సీఎం గారు, మా ఆయన చెప్పింది నిజమే అని విశాలాక్షి అంటూ ఉంటుంది. ఎవరు కూడా పుట్టుకతో నేర్చుకోలేదమ్మా, పుట్టిన తర్వాత స్వయం కృషితో నేర్చుకునే వాళ్ళే ఎక్కువ. నువ్వు కూడా అలానే నేర్చుకొని మన పార్టీకి మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటూ నేను బయలుదేరుతున్నాను. బసవరాజు, ఇకనైనా కాస్త మానవత్వంతో మెలగవయ్యా అని సీఎం సూర్యప్రకాష్ చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక సీఎం అక్కడి నుంచి వెళ్ళిపోగానే తులసి విశాలాక్షి దగ్గరికి వెళ్ళి కంగ్రాచులేషన్స్ ఎమ్మెల్యే గారు అని చెప్పి విశాలాక్షికి చెప్తూ ఉంటుంది. పోమ్మ తులసి అని చెప్పి విశాలాక్షి అంటూ ఉంటుంది. అమ్మ, నాకు చాలా సంతోషంగా ఉంది నువ్వు ఎమ్మెల్యే అయినందుకు అని సిద్ధు అంటూ ఉంటాడు. ఇక బసవరాజు కోపంగా విశాలాక్షి వైపు చూస్తూ ఉంటే విశాలాక్షి బసవరాజు దగ్గరికి వెళ్ళి, ఏమండి నా మెడలో ఇది ఎలా ఉంది అని చెప్పి అడుగుతూ ఉంటుంది. దాంతో బసవరాజు విశాలాక్షి చెంపపై లాగిపెట్టి ఒక్కటిస్తాడు. నాకు రావాల్సిన ఎమ్మెల్యే టికెట్ నీకొస్తే నువ్వు సంబరపడిపోతున్నావా అది చూసి అని బసవరాజు అంటూ ఉంటాడు. అదేంటండి అలా మాట్లాడుతున్నారు, మీరు కాస్త శాంతంగా ఉండుంటే కనుక ఎమ్మెల్యే టికెట్ మీకే వచ్చేది కదండి, మీరు పని మనిషి పట్ల అలా ప్రవర్తించటం వల్లే కదా ఆయన మీ పైన కోప్పడి మీకు ఇవ్వాల్సిన ఎమ్మెల్యే టికెట్ని నాకు ఇచ్చి వెళ్ళారు అని విశాలాక్షి అంటూ ఉంటుంది. విశాల, ఏం మాట్లాడుతున్నావు నువ్వు కూడా నన్నే తప్పు పడుతున్నావా అని బసవరాజు అంటూ ఉంటాడు. ఇప్పుడు ఏం చేయమంటారండి మరి అని చెప్పి విశాలాక్షి అడుగుతూ ఉంటుంది. సీఎంకి ఫోన్ చేసి ఇస్తాను, నాకు ఎమ్మెల్యే సీటు వద్దని చెప్పు అని చెప్పి బసవరాజు అంటూ ఉంటాడు. నేను వద్దని చెప్తే అని విశాలాక్షి అంటూ ఉంటే, నువ్వు వద్దంటే అప్పుడు ఎమ్మెల్యే సీట్ నాకు వస్తుంది అని బసవరాజు అంటూ ఉంటాడు. సరే అండి, మీరు చెప్పమన్నట్టే చెప్తాను, ఫోన్ చేసి ఇవ్వండి అని విశాలాక్షి చెప్పడంతో ఇక బసవరాజు సీఎంకి ఫోన్ చేసి, సీఎం గారు నా భార్య విశాలాక్షి మాట్లాడుతుందంట అని చెప్పి అంటూ ఉంటాడు. ఇవ్వండి అని సీఎం అంటూ ఉంటే ఇక విశాలాక్షి ఫోన్ తీసుకొని, సీఎం గారు నన్ను క్షమించండి, మీరు నాకు ఎమ్మెల్యే టికెట్ కన్ఫర్మ్ చేసి వెళ్ళారు, కానీ ఎమ్మెల్యేగా నేను ముందుకి నడవలేవనండి, నాకు లోకజ్ఞానం తెలీదు, దయచేసి ఇది నా విన్నపంగా మన్నించి నా భర్తకు ఆ ఎమ్మెల్యే టికెట్ కన్ఫర్మ్ చేయండి అని చెప్పి విశాలాక్షి అంటూ ఉంటుంది. ఎందుకండి అలా మాట్లాడుతున్నారు, మిమ్మల్ని ఎవరైనా బలవంతంగా అలా చెప్పిస్తున్నారా అని విశాలాక్షిని సీఎం అడుగుతూ ఉంటే బసవరాజు పక్క నుండి సైగ చేస్తూ ఉంటాడు. లేదండి, నన్ను ఎవరు ఫోర్స్ చేయట్లేదు, నా ఇష్టపూర్వకంగానే నేను నా భర్తకు ఎమ్మెల్యే టికెట్ ఇప్పించాలనుకుంటున్నాను, నా భర్తకు గౌరవం దక్కితే చూడాలనుకుంటున్నాను అని చెప్పి విశాలాక్షి చెప్తూ ఉంటుంది. సరే, ఒకసారి బసవరాజు గారికి ఫోన్ ఇవ్వండి అని సీఎం చెప్పడంతో ఇక విశాలాక్షి, ఏమండి మీతో సీఎం గారు మాట్లాడతారంట అని చెప్పి ఫోన్ తీసుకెళ్లి బసవరాజుకి ఇస్తుంది. ఇక బసవరాజు
సీఎం గారు చెప్పండి అని చెప్పి అంటూ ఉంటాడు. నువ్వు వెంటనే పార్టీ ఆఫీస్కి వచ్చేయ్ అని సీఎం చెప్తూ ఉంటే సరే సార్ అని చెప్పి బసవరాజు అంటాడు. విశాల అమ్మా నన్ను సీఎం గారు పార్టీ ఆఫీస్కి రమ్మన్నారు, వెళ్తున్నాను అని బసవరాజు అంటూ ఉంటే ఒరే బసవ నువ్వు ఏం గేమ్ ఆడతావో నాకు తెలీదు, నువ్వే ఎమ్మెల్యే అవ్వాలి అని నీలాంబరి చెప్తూ ఉంటే సరే అమ్మా నువ్వు ఆశీర్వదించు అని బసవరాజు నీలాంబరి కాళ్ళ మీద పడతాడు. సర్వే జన సుఖినో భవంతు అని చెప్పి నీలాంబరి చెప్పడంతో ఇక బసవరాజు పార్టీ ఆఫీస్కి వెళ్తాడు. నమస్కారం సీఎం గారు అని బసవరాజు చెప్తూ ఉంటే బసవరాజు మీ ఇంట్లో ఆడవాళ్లకు ఎమ్మెల్యే టికెట్ ఇస్తుంటే ఎందుకయ్యా వద్దంటున్నారు అని చెప్పి అడుగుతూ ఉంటాడు. ఆడవాళ్ళు కదా సార్, ఇల్లు తప్ప బయట ప్రపంచం తెలియదు వాళ్ళకి, అందుకే అని చెప్పి బసవరాజు అంటూ ఉంటాడు. అందుకే హైకమాండ్ మరొక నిర్ణయం తీసుకుంది, ఈ నిర్ణయాన్ని మార్చడం తీర్చడం జరగదు అని సీఎం చెప్తూ ఉంటే ఏంటి సార్ ఆ నిర్ణయం అని బసవరాజు అంటూ ఉంటాడు. ఈసారి నాకు కాకుండా ఇంకెవరికైనా ఎమ్మెల్యే టికెట్ కన్ఫర్మ్ చేశారా అని చెప్పి బసవరాజు కంగారు పడుతూ ఉంటాడు. ఈసారి ఎమ్మెల్యే టికెట్ నీకే హైకమాండ్ కన్ఫర్మ్ చేసింది, ఇక దీంట్లో ఎలాంటి మార్పులు లేదు, యునామస్గా నువ్వు గెలిచినట్టు అనౌన్స్ కూడా చేస్తున్నాము అని చెప్పి సీఎం బసవరాజుకి ఎమ్మెల్యేగా సీటు కన్ఫర్మ్ చేసినట్టుగా కండువా కప్పుతాడు. దాంతో బసవరాజు సంతోషంతో థ్యాంక్ యూ సీఎం గారు, థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి అంటూ ఉంటాడు. ఇంకా పక్కనున్న నాయకులంతా కూడా ఎమ్మెల్యే బసవరాజు గారు జిందాబాద్, ఎమ్మెల్యే బసవరాజు గారు జిందాబాద్ అని చెప్పి అంటూ ఉంటారు. సార్ ఈ గుడ్ న్యూస్ని మా కుటుంబంలో అందరికీ తెలియజేయాలి, ఇక నేను బయలుదేరతాను అని బసవరాజు సీఎంకి చెప్పి ఇంటికి వస్తాడు. ఇక బసవరాజు కారు దిగుతూ ఉంటే కార్యకర్తలు పార్టీ నాయకులు అందరూ కూడా ఎమ్మెల్యే బసవరాజు గారు జిందాబాద్ జిందాబాద్ అని చెప్పి అంటూ బసవరాజుని ఇంట్లోకి తీసుకొని వస్తారు. ఒరే బసవ సాధించావన్నమాట అని నీలాంబరి అంటూ ఉంటే అంతా నీ ఆశీర్వాదమమ్మా అని చెప్పి బసవరాజు నీలాంబరి కాళ్లపై పడి నమస్కారం చేసుకుంటూ ఉంటాడు. ఏమండి మీరు ఎమ్మెల్యే అయ్యారంటే దానికి కారణం తులసేనండి అని విశాలాక్షి అంటూ ఉంటుంది. అవును విశాల, తులసితో పాటు కొంతమంది నాయకులు నన్ను గెలిపించారు అని చెప్పి బసవరాజు చెప్తూ ఉంటాడు. ఇక అప్పుడే సూపర్నిక భార్గవ్ బసవరాజు ఇంట్లోకి ఎంటర్ అవుతారు. ఏం బసవరాజు గారు ఎమ్మెల్యేగా సీటు సాధించారు, కంగ్రాచులేషన్స్ అని చెప్పి సూపర్నిక భార్గవ్ చెప్తూ ఉంటారు. ఆ మాట విని తులసి షాక్ అవుతుంది. మరి మీరు ఎమ్మెల్యేగా గెలుపు సాధించిన తర్వాత మాకు ఒక ఫేవర్ చేసి పెడతానని మాట ఇచ్చారు, చేసి పెడతారా అని చెప్పి భార్గవ్ అడుగుతూ ఉంటాడు. బసవరాజు మాట ఇచ్చాడంటే మాటే అని చెప్పి బసవరాజు అంటూ ఉంటాడు. ఏంటి నాన్న ఆ మాట అని సిద్ధు అంటూ ఉంటాడు. వాళ్ళేమీ పెద్ద గొంతెమ్మ కోరికలు కోరలేదు సిద్ధు, ఖుషి పాప వాళ్ళకు కావాలని అడిగారు, వాళ్ళ పాపను వాళ్ళు తీసుకెళ్తా అంటే నేనెందుకు వద్దంటాను, అందుకే వాళ్ళకు మాట ఇచ్చాను. సూపర్నిక భార్గవ్ మీ పాపను మీరు తీసుకెళ్ళిపోండి అని బసవరాజు అంటూ ఉంటే ఇక సూపర్నిక భార్గవ్ తులసి దగ్గర ఉన్న ఖుషిని లాక్కొని వెళ్తూ ఉంటే అమ్మా అమ్మా అని చెప్పి ఖుషి ఏడుస్తూ ఉంటుంది. ఇక తులసిని పక్కకు నెట్టేసి సూపర్నిక భార్గవ్ ఖుషిని ఎత్తుకొని వెళ్ళిపోతూ ఉంటారు. ఇక సిద్ధు అడ్డుపడుతూ ఉంటే సిద్ధును కూడా పక్కకు నెట్టేస్తారు. ఇక సిద్ధు పరిగెత్తుకుంటూ బసవరాజు దగ్గరకు వెళ్ళి నానా ప్లీజ్ నానా, ఖుషి మీ మనవరాలన్నారు, ఖుషిని వాళ్ళు ఎత్తుకుపోతుంటే చూస్తున్నారేంటి నానా, ఖుషిని తీసుకెళ్లొద్దని చెప్పు నానా అని సిద్ధు అంటూ ఉంటాడు. ఒరే సిద్ధు, నాయకుల గురించి నీకు తెలియదేం లేదు కదరా, గెలవక ముందు ఒక మాట, గెలిచిన తర్వాత ఒక మాట మాట్లాడతారు. నేను ఎమ్మెల్యేగా గెలవటం కోసం తులసిని కోడలిగా అంగీకరించానని చెప్పాను, ఖుషిని మనవరాలుగా అంగీకరించానని చెప్పాను, అవన్నీ గెలవటం కోసం మాత్రమే. ఇప్పుడు నేను గెలుపు సాధించాను, తులసితో ఖుషితో నాకు ఎలాంటి సంబంధం లేదు, తులసిని ఇంట్లో నుంచి బయటికి కూడా పంపించేస్తున్నాను అని బసవరాజు అంటూ ఉంటే నానా అని చెప్పి సిద్ధు బసవరాజు షర్టు పట్టుకుంటాడు. రేయ్ నేను నీ తండ్రినిరా, నా షర్టు పట్టుకుంటావా అని సిద్ధు అంటూ ఉంటే తులసి నీ గురించి మొదటి నుంచి చెప్తూనే ఉంది, నేనే నమ్మలేదు అని చెప్పి సిద్ధు అంటాడు. ఇప్పుడు నువ్వు ఏమి చేయలేవులే సిద్ధు, నువ్వు అడ్డు తప్పుకో, ఆ తులసి ఇంట్లో నుంచి బయటికి పోతుంది అని బసవరాజు అంటూ ఉంటే తులసి ఇంట్లో నుంచి బయటకు పోదు నానా అని చెప్పి సిద్ధు బసవరాజు షర్టు పట్టుకుంటాడు. ఒరే సిద్ధు ఏం చేస్తున్నావురా, ఆయన మీ నాన్నరా అని విశాలాక్షి అంటూ ఉంటే నాన్న అయితే కనుక ఇలాంటి పనులు చేస్తే చూస్తూ ఊరుకుంటారా ఏంటమ్మా అని చెప్పి సిద్ధు బసవరాజుపై కోప్పడుతూ ఉంటాడు. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.